ఫిలిప్పీన్స్లో తెలుగు మెడుకు ఆత్మహత్య. సంగారెడ్డికి చెందిన విద్యార్థినిగా గుర్తింపు. పుట్టినరోజు నాడే పైలోకాలకు వెళ్లిపోయిన యువతి. యూనివర్సిటీ ఆఫ్ పెర్పెచువల్ హెల్ప్ వద్ద ఘటన. విషాదంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన చింత అమృతరావు మెదక్ పట్టణంలో విద్యుత్ శాఖలో డిఈగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమార్తె 20 ఏళ్ల చింత స్నిగ్ధ ఎంబీబీఎస్ చదవడానికి 22 సెప్టెంబర్ 2021లో ఫిలిప్పీన్స్ దేశానికి వెళ్ళింది. అక్కడ స్నిగ్ధ ఫిలిప్పీన్స్ మనీలాలోని యూనివర్సిటీ ఆఫ్ పెర్పెచువల్ హెల్ప్లో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలో శుక్రవారం స్నిగ్ధ పుట్టినరోజు కావడం వలన తన స్నేహితులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆమె గదికి వెళ్లారు. డోర్ లాక్ చేసుకున్న స్నిగ్ధ స్నేహితులు ఎంత పిలిచినా కూడా డోర్ తీయలేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె స్నేహితులు ఇండియాలోని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం వారు బలవంతంగా తలుపులు తెరవాలనే ప్రయత్నంలో గట్టిగా తోశారు. ఒక్కసారిగా తలుపులు తెరుచుకునేసరికి లోపల స్నిగ్ధ ఫ్యాన్కు ఉరివేసుకొని కనిపించింది. వెంటనే ఆమెని కిందకి దించి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందింది. స్నిగ్ధ మృతదేహాన్ని స్నేహితులు, కుటుంబ సభ్యులకు వీడియో కాల్ ద్వారా చూపించారు. కూతురుని విగతజీవిగా చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. పుట్టినరోజు నాడే ఆత్మహత్య చేసుకోవడం స్నిగ్ధ తల్లిదండ్రులను కలిచివేస్తుంది. ఈ ఘటనతో పటాన్చేరు మండలం ఇంద్రేశం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తన కూతురు గురువారం సాయంత్రం తమతో మాట్లాడిందని, పుట్టినరోజు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా సంతోషంగా తెలిపిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. తాను చాలా ధైర్యవంతురాలనని, చనిపోయేంత పిరికితనం లేదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో చూడవలసి వస్తుందని అనుకోలేదని వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకొని తిరిగి వస్తుందనుకున్న కూతురు అకాల మరణం చెందడంతో ఆ తల్లిదండ్రుల విషాదంలో మునిగిపోయారు. మృతదేహాన్ని వెంటనే స్వదేశానికి రప్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. కాగా నవంబర్ 21న స్నిగ్ధ మృతదేహం స్వగ్రామానికి వస్తున్నట్లు తెలిపారు.